హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో స్నాక్స్ రెసిపీ ఒకటి చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీలు పెట్టుకుంటుంటాం కదా, అవి ఎన్నో కొన్ని మిగిలిపోతుంటాయి. కరెక్ట్గా అయితే పెట్టుకోలేము. అలా మిగిలిపోయిన ఇడ్లీని మళ్ళీ తినమంటే ఎవరు తినరు కదా. వేడిగా ఉన్నప్పుడు తింటమే కష్టము ఇడ్లీ. అది చల్లారిపోతే తింటారండి, తినరు కదా. చాలామందికి ఇష్టం ఉండదు ఇడ్లీ అన్నా కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీలతో చేసామని చెప్పినా కానీ నమ్మరండి, బాగుంటుంది టేస్ట్. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా ఇడ్లీలని మెత్తగా పొడి పొడిగా చేసి పెట్టేసుకోండి. ముక్కలుగా లేకుండా ఈ విధంగా పూర్తిగా పొడిగా చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఒక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వేరుశనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరి ఏమి ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి, కొంచెం కలర్ మారితే మెత్తబడితే సరిపోతుంది. ఇలా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోండి మొత్తాన్ని. దీనిలోకి ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పొడిగా చేసుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని పోపులో వేసేసుకొని పోపు ఈ ఇడ్లీ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. స్టవ్ కట్టేసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ నుంచి రసం తీసుకొని ఆ నిమ్మరసం కూడా వేసేసుకోండి. నిమ్మరసం వేసాక ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి. నిమ్మరసం వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి. ఇడ్లీలతో చేసామని చెప్పినా నమ్మరండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇడ్లీలు కూడా వేస్ట్ అవ్వవు. ఇంకా ఒకసారి ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.